ఆదికాండము 6వ అధ్యాయము. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతృలై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగునెను. ఆ దినములలో నెఫీయులని వారు భూమి మీద నుండిరి, తరువాతనూ ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్ష్యాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొందియున్నానెను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప నొందినవాడాయెను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపేతను 3 కుమారులను నోవాహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. దేవుడు నోవాహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండియున్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది. ఇదిగో, వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. నీవు దాని చేయవలసిన విధమిది. ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి 3 క్రిందికి దాన్ని ముగించవలెను. ఓడ తలుపు దాని ప్రక్కను ఉంచవలెను. క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయవలెను. ఇదిగో, నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద ఉండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జలప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలెను. వాటిలో మగదియు ఆడదియు ఉండవలెను. నీవు వాటిని బ్రతికించి ఉంచుటకై వాటి జాతుల ప్రకారము పక్షులలోను, వాటి జాతుల ప్రకారము జంతువులలోను, వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోను ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము. అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పెను. నోవాహు అట్లు చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తూ చేసెను. 6వ అధ్యాయం సమాప్తం. ఆదికాండము 7వ అధ్యాయము. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి. పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7, పెంటులు 7,
పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు రెండును, ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7 ఆడువి 7. నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనుము. ఎందుకనగా ఇంకనూ 7 దినములకు నేను 40 పగళ్ళును 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవాహుతో చెప్పెను. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసెను. ఆ జలప్రవాహము భూమి మీదికి వచ్చినప్పుడు నోవాహు 600 ఏండ్లవాడు. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను పక్షులలోను నేలను ప్రాకు వాటన్నిటిలోనూ మగది ఆడుది జతలుగా ఓడలోనున్న నోవాహునొద్దకు చేరెను. 7 దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదికి వచ్చెను. నోవాహు వయస్సు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహా అగాధ జలముల ఊటలన్నీయు ఆ దినమందే విడబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. 40 పగుళ్ళును 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఆ దినమందే నోవాహు కుమారులగు షేమును హామును యాపేతును నోవాహు భార్యయు వారితో కూడా అతని 3 కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి. వీరే కాదు, ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించెను. జీవాత్మ గల సమస్త శరీరులలో రెండేసి ఓడలోనున్న నోవాహునొద్ద ప్రవేశించెను. ప్రవేశించినవన్నీయు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేశెను. ఆ జలప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేలచేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీయు మునిగిపోయెను. 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములు మునిగిపోయెను. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి. పొడి నేల మీదనున్న వాటన్నిటిలో నుండి నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నీయు చనిపోయెను. నరులతో కూడా పశువులను పురుగులను ఆకాశ పక్షులను నేల మీదనున్న జీవరాశులన్నీయు తుడిచివేయబడెను. అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడెను. నోవాహును అతనితో కూడా ఆ ఓడలో ఉన్నవన్నీయు మాత్రము మిగిలియుండెను. 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను. Please subscribe, like, and share. Thanks.